దిబిడే హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నవ్వు నవ్వు నవ్వు, స్టేజ్ కి కావాలి నవ్వు, చూసే జనాలకి రావాలి నవ్వు, ఈ షో ఇచ్చే ఆనందంతో ఆరోగ్యంగా అవ్వు. వరంగల్ అబ్బాయివి నువ్వు, దబ్బిడి దిబ్బడి షోని చేసావు లవ్వు, లాస్ట్ ఎపిసోడ్ లో నాకు ఇచ్చావు పువ్వు, ఇక నీ ఎంట్రీతో అందరికి కిక్కు ఇవ్వు. లెట్స్ వెల్కమ్ జీవన్ గారు. చెప్పాలి అరే చెప్పేది ఏం లేదురా, సాంగ్ వేయండి. జీవన్, మీకు విషయం చెప్తున్నా. ఏంటి? నేను మీతో పాటు కలిసి కామెడీ షో చేస్తుంటే చూసే వాళ్ళందరూ వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది 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 అంటున్నారు తెలుసా? ముందని చెప్పిపోయావా? ఏంటి అదా డిస్టెన్స్ 1 2 3. అయితే ఓకే, లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసా? ప్రాబ్లం లేకపోతే ఓకేనా? జోక్ జోక్ దబిడి దిబిడి అంటేనే జోక్, లేకపోతే నీలా జోకులు చేయకుండా కూర్చోం కదా. జీవన్, నువ్వు అలా అంటావు కానీ నేను ఈ షోలో చెప్పే లింక్ చూస్తుంటే నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు తెలుసా? నువ్వు అలా అంటావు కానీ రాత్రి నా ఫోన్లో లింకులు చూస్తుంటే నాకు నిద్ర కూడా పట్టట్లే. నేనేమంటే చెప్పా అదే అంటున్నా, నువ్వు లింకులు సరిగా చెప్తే అన్నం తినేదాన్ని కదా, బొక్కు చిక్కిపోతున్నావు చూడు. అవును, ఈ మధ్య నీ హెయిర్ డ్రెస్సర్ కనపడతలేదు. ఇది ఆమె హెయిర్ డ్రెస్సర్ అని నా దగ్గర జాయిన్ అయిందా? నా హెయిర్ కి డ్రెస్ వేయకుండా 3 క్లిప్పులు ఒక రబ్బర్ వేసి హెయిర్ డ్రెస్సర్ అయిపోయిందని చెప్తుంది. నువ్వేనా శివకాయకర్? ఒక హీరో అసిస్టెంట్ ఒక్క నిమిషం లేట్ అవడం వల్ల ఆ హీరోకి కెరీర్ లేకుండా పోయిందని నమ్ముతారా? ఈ స్కిట్ ని చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. కొట్టుకోవడానికి అసిస్టెంట్ గా పెట్టుకున్నట్టుంది. ఏమిటది? సరేగానే బయట గొడవ బయట దబిడి దిబిడి కామెడీ షో నుంచి నరేంద్ర అని డైరెక్టర్ వచ్చాడు సార్. ఏంటంటే మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తెస్తానన్నాడు. మన నువ్వేం చెప్పావు? రాడని చెప్పడం షూటింగ్ రావడం చెప్పాను సార్. క్లారిటీగా చెప్పాడు. ఆయన క్లారిటీగా అడిగితే క్లారిటీగానే చెప్పాను. సరే అన్ని చెప్తున్నారు కానీ మెడ మీద ఘాట్ ఏంటో చెప్పట్లేదు మీరు. ఇది లవ్ బైట్. అది లవ్ బైట్ లా లేదు. పాత ప్రొడ్యూసర్ మిమ్మల్ని పెట్టి హీరోగా పెట్టి సినిమా తీస్తే అది ఫ్లాప్ అవడం వల్ల కుర్చీ మడతా పెట్టాడేమో అని నా డౌట్. అన్ని డౌట్ అంటారా? తొక్క దేస్తాను అసలు అయితే ఫస్ట్ సినిమా పేరు చెప్పలేదు. ఎందుకు అదేంటి సార్? అంటే ఒక్కడే టైటిల్ పెట్టాను కదా, ఒక్కడే చూసాడు. అరే అంతే సరిగానే సార్, నేను రికార్డ్ చూపిస్తాను. చూపించలేదు. ఇంటి బాబాయ్ మర్చిపోయాను సార్. ఏంటది? నేను నైట్ క్యారవాన్ లో హీరోయిన్ తో మీరు మాట్లాడమని రికార్డ్ చేశా. ఈ రికార్డ్స్ అంటే ఈ కదరా నా డ్యూటీ సెట్. నేను షూటింగ్ ఎక్కడ ఇవి చెప్పాలి. మీ డ్యూటీ అంటే తెలుసుకుంటాను సార్. సరేగానే అసలు వేసింది చెప్పడం మర్చిపోయాను. ఏంటి సార్, నువ్వు ఈ ఫేస్ లోకి ఎలా వచ్చావు తెలుసా? అసిస్టెంట్ కదా సార్. తెలియదు, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఏదో షూటింగ్ లేట్ గా వస్తున్నావు అని అడిగాను. సార్ ఒక్క నిమిషం టైం పడుతుంది అన్నాడు. అంతే, ఎందుకంటే పర్మనెంట్ గా టైం ఇచ్చేసాడు అడిగి. ఒక్క నిమిషం రాలేదని ఆ నిమిషంలో నన్ను పెట్టేసాడు. అది మరి అలా ఉంటుంది. నేను పెట్టాను. ఎందుకు పెట్టాను తెలుసా? త్వరగా షార్ట్ పన్ను కదా, చార్జ్ ఉంటావు కదా అని పర్ఫెక్ట్ గా ఉండాలి వర్క్. ఓకే ఎందుకు? సరిగానే ఆడెవరు డైరెక్టర్ వస్తాడో రాలేదు. ఏంటి స్టోరీ? నిమిషం సార్ ఫోన్ చేయి. హలో రాక రాక ఒక హీరో దగ్గర నీకు అవకాశం వచ్చిందిరా డైరెక్టర్ గా, కొంచెం లేట్ చేయకరా. ఇది స్కిట్ త్వరగా. సినిమా 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 కూర్చొని తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. లేదు నాకు అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ కూర్చొని నేను అన్నాను. అడదమ్మా ఆడే సార్ అసిస్టెంట్. నువ్వు నాకా అడిగా? మీకే ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఆడమంటే కుర్చీలు ఆడేస్తారు సాయి. సార్ ఈసారి నుంచి మీరు ఏం చెప్తారు? అది ఓకేదా? ప్రొడ్యూసర్ నేను, హీరో నేను, నా ముందే ఆడు కాళ్ళ మీద కాలు వేసుకుంటున్నాడు. మీరు హీరో నాకు తెలుసు, ఆడికి తెలియదు కదా. కాళ్ళ మీద కాలు వేసుకుంటున్నాడు. ఇద్దరికి ఇండస్ట్రీలో ఉందా లేకపోతే పోరాడుందా తీమని చెప్పడికి. హలో ఒరే, నిన్న రాక రోడ్డు మీద వచ్చావు, ఈ రోజు స్టేజ్ మీద వచ్చావు. అప్పుడే కాలు మీద కాలు అవసరం? హీరో వాడే, ప్రొడ్యూసర్ ఆడే, నీకు చెక్ రావాల్సింది కూడా ఆడి దగ్గర నుంచే. ఒకసారి వాడు కాలు మొక్కేసి సార్ సారీ సార్ మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు. ఏం వద్దమ్మా, మనకి సినిమా 100 days పక్క ఆడాలంతే.
ఇలాంటి ఆడు అలా చెప్తుంటాడు, మనకి ఏం కాదు. ఇందుకే స్టోరీ ఏంటి చెప్పు. సార్ స్టోరీ సార్ వాట్సాప్ లో పెట్టాను సార్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను సార్, ఫేస్బుక్ లో పెట్టాను సార్. చెప్పండి. ఇది స్టోరీ అడుగుతుంటే వాట్సాప్ అంట, ఇన్స్టా అంట, ఏంటో ఇది? అదేదో వాడిని అడగొచ్చు కదా సార్. అసలు డైరెక్టర్నా? వాడి పేరు డైరెక్టర్ సార్. అంటే అవకాశాలు రావాలని డైరెక్టర్ పెట్టేసుకున్నాడా? అంటే ముందు జాగ్రత్త. రే అది కాదురా, నువ్వు సినిమా తీయడానికి స్టోరీ ఏంటి సార్? అది నిమిషం రాకు ప్రొడ్యూసర్ కూడా ఆడే ఏదో మేనేజర్ రొమాంటిక్ ఏదో స్టోరీ చెప్తాడు సార్. ఓపెన్ చేస్తే హీరోని సార్ ఎడారిలో ఉంటారు సార్. ఎడారిలో సార్, ఎడారిలో సీను. అవును సార్. స్విగ్గీ జొమాటో ఆర్డర్ ఉన్నాయి కదా సార్, ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే అయిపోతుంది కదా. ఎడారిలో స్విగ్గీ జొమాటో ఆడు పార్సల్ తెచ్చి సార్ మీకు ఇచ్చి నాకు 5 రేటింగ్ ఇవ్వండి సార్ అంటాడు. ఇది కాదురా, ఇలా అయితే సెట్ అవుతుంది కదా. ఇంకా లేదు ఇది కావాలి మనకి. ఎందుకే కిస్సిన్ కూడా ఉంది సార్. కిస్సిన్ కరెక్ట్ మనిషి దొరికావయ్యా. కరువులో కిస్సిన్ ఎవరు ప్లాన్ చేస్తావు చెప్పు సార్. కిస్సిన్ సార్ సార్ ఓపెన్ చేస్తే సార్ చేసే హీరోని సార్ మీరు సార్ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగారు. రొమాంటిక్ రొమాంటిక్ దగ్గరకు వచ్చారు. వచ్చేసాను. మధ్యలో పచ్చగొట్టు పెట్టాను సార్. మధ్యలో పచ్చగొట్టే వాడికి గ్రీన్ మ్యాట్కి పచ్చగొట్టకి తేడా. మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏ మీడియం ఏటో నాకు సెట్ అవుతుంది. హీరోనితో సార్ ఎందుకే రీల్స్ అలా ప్లాన్ చేస్తాం. కమాన్ తెలియదు సార్. మీరు సార్ అది కూడా ఎడారిలోనే ప్లాన్ చేసాం. అన్నాడుగా ఇవన్నీ అవసరం. ఓకే ఇవన్నీ కాదమ్మా. ఫస్ట్ ఐటమ్ కానీ ప్రొడ్యూసర్ చేతిలో డబ్బులు పెడితేనే అన్ని వస్తాయి. అంతేనంటావా? నేను నమ్మి పెడుతున్నాను రా. ఉన్న ప్రాపర్టీలన్నీ అమ్మేసారా? అమ్మేశాను సార్. పర్లేదు, ఇంకో ప్రాపర్టీ అమ్మేసిన పర్లేదు కానీ సినిమా 100 days ఆడాలి. మనకోంట్లో ఇల్లు అది కూడా అమ్మేద్దాం. ఒక్క నిమిషం అమ్మేసి డబ్బు వస్తే డబ్బు తీసుకొచ్చి. ఓకే సార్. డైరెక్టర్ అసలు ఏం చేస్తుంది సీన్ క్లైమాక్స్ ఉండాలి. జనాలు మట్టికి పిక్చర్ అయిపోవాలి. అయిపోతారు సార్. అంటే ఆడియన్స్ కి అంటే ఏం డెడికేషన్ తో ఉన్నాడు డబ్బు మొత్తం చేతిలో పెడుతున్నా. ఇంకా లేట్ చేయట్లేదు. మీరేంటి వెళ్ళిపోండి సార్. అంటే బాధ్యత సార్. అది బాధ్యత. మన సినిమా సార్. అది సార్ మన సినిమా. ఐటమ్ కాదు నిజంగా చెప్తున్నా. ఐటమ్ వాళ్ళు లేదు, ఐటమ్ వాళ్ళు ఉంటారు సార్. లేదు సార్ మాసాలు ఐటమ్ లేదు. అమ్మా డబ్బులు ప్లీజ్ సార్. మోసాలు ఉన్న చోటు నేను ఉండలేను సార్. నాకంటే మోసాలు ఇప్పుడు ఏంటి మా ఊరిన కోపం వస్తుంది అంతే సార్. తగ్గిపోయిందా సార్? డబ్బులు సార్. ఇంటికి నువ్వు ఇంతకుముందు ఏం సార్ ఏ సినిమాలు ఉంది సార్? అబద్ధం చెప్తుంది. బాహుబలి సినిమా 10 సార్లు చూసా. ఆ సమయం ఒకసారి కూడా కనపడలా. అవునా? అదేంటి మా ఊరు కనపడలేదు అంటున్నాడు. అంటే ఇరుక్కుపోయే సాంగ్ కదా సార్. ఆ గుంపు ఇరుక్కుపోయా. అదే కదా ఇరికిపోయిందంట. లాజిక్ సార్. లాజికే కదా. ఒక రోజు మా సార్ సినిమాలో చేయాలంటే షూటింగ్ లేనప్పుడు కూడా ఏం చేస్తావు చేయాలి. అమ్మా నాన్నతో ఆట ఆడుకుంటాను. ఏంట్రా అమ్మా నాన్నతో ఆట అంటే అమ్మ నాన్న ఆటలాడిదంట. అదంట అమ్మా నాన్నతో ఆట కాదు. అమ్మ నాన్నతో ఆడుకుంటా. తెలుసుకోవు సరే కానీ డైరెక్టర్ మాట్లాడు. డైరెక్టర్ గారు షూటింగ్ లో నా సీన్ ఎంతసేపు ఉంటది? చాలా కొట్టుకుంటామా. అంతసేపు ఉంటే నా వల్ల కాదు. 10 నిమిషాలు ఉండాలా, అందులో 5 నిమిషాలు షూటింగ్ ఉండాలా, 5 నిమిషాలు ఏమో స్నాక్స్ ఉండాలా, 2 నిమిషాలు బ్రేక్ ఉండాలా.
మరి స్కిప్ ఉండాలా నువ్వు పోయి కూర్చోవమ్మా హీరోనే వస్తుంది హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది. ఏంటమ్మా ఎలా ఉన్నావేటి డైరెక్టర్ డాడిస్ట్ గా, రేపిస్ట్ గా, తబలిస్ట్ గా. సర్లే ఏదో యాక్టరేగా అసలే కానీ హీరోయిన్ గారు నానే కదా హీరోయిన్ హీరోయిన్ అయితే అమ్మ వెళ్ళనా హీరోయిన్ ఎలా ఉంది అద్దరిపోయింది కదా హీరోయిన్ అని మీ కళ్ళకే కనపడుతుంది నువ్వు నా కళ్ళతో చూడరా కరువులో ఉన్నావని అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అది కాదు కానీ హీరోయిన్ గారు మీరు మీకు ఏం కావాలన్నా కొన్ని కండిషన్లు ఉన్నాయి. చెప్తే తొందరగా లేట్ ఎందుకు పొద్దున్నే ఇడ్లీ కావాలా, మధ్యాహ్నానికి ఏం కావాలా చికెన్ బిర్యానీ కావాలా, సాయంత్రానికి ఏం కావాలా స్నాక్స్ కావాలా, మరి రాత్రికి ఏం కావాలా అరసెట్ పక్కన పెట్టాలా నీకెందుకు రా హీరో ఇన్సార్ట్ చేయకు గౌరవం రెస్పెక్ట్ హీరో గారు చూడండి అంత చూసిదేనా చేసేది ఏమీ లేదా కాదు నేను చూసుకుంటా కానీ అలా మాట్లాడతాను నీకేం కావాలా పర్సనల్ నన్ను అడుగు ఎందుకు నీకేం తాగడానికి ఏం కావాలి తాగడానికి నాకు ఇసుక కావాలి. ఇసుక అయితే మనకు తీసుకు చాలా మంది ఉన్నారు నేను తప్పు మాట్లాడతా ఆమె చెప్పింది ఇసుక కాదురా వాళ్ళు మా విలేకరులు ఇసుక ఇసుక అంటారు ఇసుక ఇసుక అంటారా సరే కానీ ఇంకేం కావాలి డ్రమ్ము కావాలా, నిజంగా మనం చంపేయడానికి చెప్పు రమ్ము కుక్కని ఏ పెద్ద అరే చెప్తున్నా కదరా అది రమ్ము కాదరా రమ్ము రమ్ము రమ్ముని రమ్మ అలాగే అంటారు ఇంకేం కావాలి వటకా కావాలా, అంటారు ఇంకేం అన్నారు ట్రాఫిక్ మార్క్స్ ఇంకెన్నది సరే గానీ చెప్పు హీరో గారు లిప్స్టిక్ కిసులు ఏమి లేవా, లిప్స్టిక్ కిసులు ఏమి లేవా, మూతి మూసినరే హీరో గారు చూడండి చూస్తారా నా మూతి మూసినారు కదా మూడు కాళ్ళ పెట్టుకుంటా పక్కన కాళ్ళ పెట్టుకుంటే ఇంకెందుకు రా కురిలో నోడు తెలియదు బాగా డైరెక్టర్ డైరెక్టర్ మెట్రో సీన్ బుక్ చేసావు కదా ఏంటది కేజీ కనకాయ ఏ బాగుంటది అక్కడ కేజీ బాగుంటది అందులో అమ్మాయిలో బాగుంటారు అవునా అందులో అక్కడ బాగుంది. మంత బాగుంటది ఏంటి మరి నిజంగా చాలా బాగుంటుంది మొత్తం నీకు కూడా తెలిసింది లేకపోతే డైరెక్టర్ చెప్తారు కదా సీన్ గురించి నువ్వు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డైరెక్టర్ ఎందుకు పని చేస్తే మంచిది నా పని ఎవరు తీసుకుంటారు ఫ్రెండే వెళ్తానా సరే కానీ సీన్ నెక్స్ట్ హీరో గారు నెక్స్ట్ సీన్ లోని స్కర్ట్ వేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటాను అసలు ఎలా అన్నగట్టను కదా బాగుంటుంది కదా నువ్వు స్కర్ట్ వేస్తే మనం స్కిప్ చేసుకున్న అందరూ స్కిప్ చేసుకుంటారా మనకు నువ్వు రాజమండ్రి నుంచి వచ్చా పిలిచిన నిన్ను కాదు హీరో గారు మౌరుగా బాగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కానీ సీన్ పెట్టేసి లేపెందుకు సార్ సీన్ ఏం లేదు కానీ నేను వెళ్ళి కాస్ట్యూమ్ ఇవ్వని వచ్చేస్తా మీరు అందరూ ప్లాన్ రెడీ ఉండండి అది బాగా సార్ చూడండి నాకు ఇలాంటి అవమానం అంటే గొప్ప చిరాకు కోరుకు తెలుసుకుంటా కదా క్యాష్ నీ చేతిలో ఉందని ఏం భయపడకు రే ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నావు మీరు కాస్ట్యూమ్ వేసుకుని వస్తా నువ్వు సీన్ రెడీ చేయించు లేకుండా కూడా అర్థమైందా సార్ మీరు రెడీ అయిపోయింది ఓకే వచ్చిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత కుక్కురుపుతో పడి ఐటమ్ గారిని కానీ హీరోయిన్ కానీ నేను గోకేవో చంపుతాను కొడక గోకే అంత కూడా ఉందంట సార్ నీకు తెలియదు నాకుంది నీ మీద డౌట్ సార్ లేట్ అయినా పర్లేదు మంచి కాస్ట్యూమ్ వేసుకోండి సార్ నేను డిజైన్ చేసి పెట్టావు కదా డిజైన్ చేసి పెట్టారు రెడీ ఉన్నాయి సార్ లేట్ చేయ సార్ సీన్ రెడీ అన్ని రెడీ ఉండండి సార్ ఏంటయ్యా వీడియోలో గించుకుంటాడు యాక్టింగ్ ఎంతసేపు చేస్తావు అది వెళ్ళిపోయాడా ఎవరికి రెస్ట్ కూర్చుంది ఎందుకు డబ్బులు అక్కడానికేగా అందరికి బయట నమ్మించి బయటికి రాయండి చూడు మొత్తం ప్లాన్ చేసి అసిస్టెంట్ గా చేరి నేను రిక్వైర్మెంట్ గా డైరెక్టర్ అని చెప్పి మొత్తం డబ్బులు ఇచ్చేసాం ఇంకెక్కువ అన్న 10,000 చూసుకోబల్లా ఎంత డబ్బు వచ్చింది 10,000 కోసం కప్పుంది పని చేసుకున్నా పడండి అన్నయ్య
మెసేజ్ ఇచ్చింది. యాక్టర్ జీవన్ గారి దగ్గర కూడా అక్కింటి మానేశాడంట. మనం రెడీ కూర్చుంటారు. సీన్ డైరెక్టర్ సీన్ రెడీ. ఎందుకు కనపడతారు? ఫోన్ వస్తుందండి. హలో హలో సార్, చెప్పురా. నేను మీ పాత అసిస్టెంట్ని. చెప్పు, పేరు వచ్చింది. మీకు 4 ఫోటోలు పెట్టాను, వాళ్ళు మాత్రం మీకు అసిస్టెంట్ అని చెప్తే మాత్రం నమ్మకండి. ఏరా వాళ్ళు మోసం చేస్తున్నారు సార్. డౌన్ ఉన్న వాళ్ళందరినీ అమ్మాయిలు అయితే ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ హాస్టల్లో నేను ఒకే చెక్కేస్తున్నారు. ఒక్క నిమిషం ముందు చెప్పొచ్చు కదరా. మీరు ఒక్క నిమిషం నన్ను పెట్టుకోవచ్చా సార్? అప్పుడు తీసేసారని మీరు రూమ్ చేయకుండా చూసారా సార్? ఎవరు పడతారు పనిలో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అసలు ఆయన అసిస్టెంట్ అంటే అది ఎక్కడైనా చేశాడా? ఒకవేళ డైరెక్ట్ వచ్చాడంటే ఆడే సినిమాలో చేశాడా? ఇవన్నీ కనుక్కొని పెట్టుకోవాలి, లేదంటే ఉండదంట నాలుగో పోతుంది. ఈ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నాడో దొరికిద్దో నా డబ్బు అని చెప్తుందో ఏంటో తెలియట్లేదు. అంతా విడిచిపిడే నేను మోసం చేయను, నేను మోసం చేయను. నువ్వేంటి రాజమండ్రి నుంచి వచ్చావా? రాజమండ్రి నుంచి వచ్చి చాలా బాగా యాక్ట్ చేశావు. మీకు ఎలా అనిపించింది? యా సూపర్. ఆహా షోక్ గల్లీ గణేష్ ఇద్దరు టైమింగ్ అయితే సూపర్ అబ్బా. థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. నైస్. థ్యాంక్ యూ. 1+1 ఆఫర్ వస్తువులకి బట్టలకి కాదు మనుషులకి కూడా. అదేంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ కంటెంట్ టీమ్. ఎగిరింది చాలు కానీ అమ్మాయిలను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఓ అవునా? అమ్మాయిలను రెడీ అయిపో. సరేనండి. ఓ ఇద్దరు ఒకరోజు అని పెళ్లి చూపులు. అబ్బా ఏందన్నా రెండు రోజులు వెయిట్ చేస్తున్నాను. సంబంధం ఎట్ట కదా, ఈ సంబంధం సెట్ చేయి. అక్క వెయిటింగ్ అక్కడ. అరే బాయ్, మీరేం టెన్షన్ పడకండి, మీ ఇద్దరు లైఫ్ సెట్ చేసే నేనే. సరే సంబంధం అన్నప్పుడల్లా 10 పేమెంట్ తీసుకుని దాంట్లో బిల్డింగ్ కట్టేసావు. ఎంతవరకు ఒక్క సంబంధం సెట్ అవ్వలేదు. అదే పోతే పోయినా 10,000 ఒక్కొక్కరు. బ్రోకర్ తమ్మ, నేను మీడియాటర్ని. ఓకే నువ్వు అట్లనే అను, నేను ఇట్లానే అంటా కానీ ఇదిగో ఈ నాని ముత్యాలు అంటే నా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. జర మంచి సంబంధం, మంచి తెచ్చి ఉన్న సంబంధం తెచ్చి కుండలు పెట్టాను. ఇలా ముత్తారా ఒకడికి పట్ట వీడికి ఏం వేసుకోవాలో తెలియదు, ఎందుకున్నాడో తెలియదు. ఏ చిన్న పిల్లలయ్యా తెలియదు. నువ్వు పెట్టకపోయినావు జిప్ మరి ఏమిటండి మీరు మాట్లాడేది? మొన్నే ఒక సంబంధం చూశాను, మంచి రిచ్. మన వాళ్ళని చెడగొట్టుకుని ఉంటే చాలు. అయ్యో అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? రండి రండి కూర్చోండి. అయ్యా అల్లుండి నేను కాదండి. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు, అరే బంటి ఆ బంటి ఈడు. రక్త పింజిరే అది ఈడు. ఏమయ్యా మామయ్య, నీకు కళ్ళు ఏమైనా నెత్తి మీదకి ఎక్కినాయా లేదా కాకులు గద్దలు ఏమైనా వచ్చి నీ కళ్ళు ఎత్తుకపోయినాయా? ఇంత అందంగా, ఇంత బిట్టుగా, ఇంత ఏమంటారు మిల్క్ బాయ్ లెక్క కనబడుతున్నా నా తమ్ముళ్ళు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. నీ కంటికి కనవలేదా ఈ బోకర్ కనబట్టుకొని? అంటాను నేను బ్రోకర్ కాదు తల్లి, నేను మీడియాటర్ని. నువ్వు మీడియేట్, నువ్వు అట్లనే నీకు ఇట్లనే. నువ్వు మీడియేట్, నువ్వు అట్లనే నీకు ఇట్లనే. ఏం కోడలమ్మా అయిపోయిందా అని నోరు ఉందనే షో ఎగేసుకొని వచ్చేసినావు కానీ ఏదో మీ మామయ్యకి కళ్ళు కనిపించదమ్మా. కళ్ళు కనిపించినప్పుడు చెప్పమ్మా. నువ్వు పక్కకే ఉన్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు కదా, నోరు తిరగట్లేనా? నడుము కింద చీర కట్టుడు కాదు. ఫస్ట్ మొగుడిని చక్క పెట్టుకో. సరేలేండి, లోపలికి రండి అమ్మా, కూర్చోండి. ఏ సమంత, సాయిపల్లి రండి. అమ్మా నాని ముత్యాలండి. రాబే తల్లి బంగారు. నో యూస్. వాడు విండండి. నువ్వు తొందరపడక నీ మోటార్ తోగో. అమ్మాయి నీ పేరేం పేరు అమ్మాయి? సమంత. నువ్వు సమంతవా? సన్నపిన్న చార్జర్ లేకున్నావు, ఎల్ల పెడతా దూరేటట్టున్నావు. నువ్వు సమంతవా? అంటే నీ పేరేంటమ్మాయి? నా పేరు సాయి పల్లవి. సాయి పల్లవా? పల్లె సక్క దోముకోనికి రాదు. నువ్వు సాయి పల్లెవానే? రిచ్చని పుచ్చులు పెడతాను ఉండిలో. చెప్పండి అమ్మా. ఏందమ్మా, మా పిల్లలు నచ్చారా?
నచ్చారు. ఆని ముత్యాలు మంచిగానే ఉన్నారమ్మా. చెప్పండి కట్న కానుకల గురించి. కట్న కానుకల గురించి అప్పుడేనా? ఆ. అబ్బాయిలు అమ్మాయికి నచ్చాలి, అమ్మాయిలు అబ్బాయికి నచ్చుకోవాలి కదా. ఏయ్! నువ్వు ఎగిరి పడుకురో మనం అనిగో సరే ఏమన్నా మాట్లాడిపోరు అమ్మాయితోటి. మాట్లాడు. అమ్మాయి పేరు అడుగు. హాయ్ అండి. హాయ్ హాయ్ మీ పేరు? సమంత. మీకు పాట వచ్చా? వచ్చు. పాడమని చెప్పక్క. పాట పాడ. మమ్మీ ఆ. పాడాలంట. మన ఫ్యామిలీ పార్టీ ఉంది కదా, అది వేసుకో. నా పెట్టే తాళము తెరిచి Come on, baby. చాలా కాలము అయినది. నా తాళం ఎల్లప్పుడు మా వాళ్ళతనే ఉంటాది. అది పిన్నిసులకు వచ్చితే పోతాం. ఇక చిన్నాడు చెప్పిన ఆయన ఇంకా నీకే. హాయ్ అండి. మీకు డాన్స్ వచ్చండి? ఓ డాన్స్ కి నా అందానికి చిన్నప్పుడే మా స్కూల్ టీచర్. ఏంటి డాన్సా మమ్మీ? డాన్స్ ఏమన్నారు మన మమ్మీ? ఫ్యామిలీ 2 స్టెప్పులు. ఓకే అతనికి ఆజా అతనికి ఆజా. ఇదేనా పెళ్లి చూపుల రికార్డింగ్ డాన్స్ అమ్మా ఆచారాలు కాజాలు అయిపోయినాయి పెళ్లి కొడుకు. అది అయిపోయిందా? అత్తయ్య అత్తయ్య డాన్స్ మొత్తం సూపర్. వీడు పని చేస్తాడు సార్. నా బంగారు అట్టగా. అత్తయ్య మీ బిడ్డ కంటే మీరే డాన్స్ బాగా లేని అత్తం నీకు వచ్చిన పిల్లలతో నీకు వచ్చిన ఏమమ్మా మీ ఇద్దరు ఆడపిల్లలకి మా మగ పిల్లలు నచ్చారా? అడుగు ఫస్ట్. అబ్బాయిలు నేను ఒక విషయం అడిగితే చెప్పండి. అబ్బాయిలకు మంద అలవాటు ఉందా? సీరియస్ అలవాటు ఉందా? నువ్వు ఆగరా, నేను మాట్లాడతా. ఇగో చూడండి అత్తయ్య గారు, మా ఇంట వంట మందు చుక్క అనేది మాకు ఏ అలవాటు లేదు. మందు అంటే మాకు ఒక దగ్గు మందు తప్పిస్తే ఇంకేం మందు మాకు తెలియదమ్మా. మాకు అసలు సాంప్రదాయాల కుటుంబం. మా ఇద్దరు పిల్లలకు 3 పెగ్గులు కావాలా? మీరు కానీ- ఒక సిగరెట్ పెట్టి తాగుతారబ్బా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. అలా అయితేనే ముందుకురా. సర్లే ఇచ్చావు కదా వేస్తుందా? రాతప్పుడు నేనే కదా ఫుల్ వేసేది. ఎందుకో టెన్షన్ పడుతున్నావు? హలో హలో, నీకు నా తమ్ముళ్ళు నచ్చారా లేదా? మమ్మీ నాకు చెప్తాను. ఏంటండి? ఒక మమ్మీ మమ్మీ ఎక్కువ తెస్తారు కానీ మీరు కానీ ప్యాక్ ఆటలు నా కూతుర్లకి ఇష్టం ఉండదు. ప్యాక్ ఆట ఆడడం అంత కాలేజీలు ఇరగొడుతున్నా అల్లుళ్ళని. ఆ సంగతి నేను చూసుకుంటా. ఎలా ఇరగట్టాలా లేదా కొడతా నేను. ఇరగొట్టినోళ్ళే అమ్మా, ఇరగొట్టినోళ్ళే అమ్మా. ఈడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నారా? ఏందిరా ఇది? అసలు మీరు ఎవరు చూసి మెలకలు తిరుగుతున్నది? చూస్తున్నారా? అమ్మా నేను బ్రోకర్ గా తల్లి మీడియాటర్ అమ్మా. నువ్వు అట్లా కాదు, నేను ఇట్లనే అంటా. రేంజ్ గురించి ఎలాగంటే మాట్లాడుతున్నారు. నా గురించి చెప్పక. తమ్ముడు అంటే ఏమనుకుంటున్నావు అత్త? అసలు నువ్వు తమ్ముడు అంటే ఏమనుకున్నావు? జీవన్ గారు తమ్ముడు అంటే ఎవరు? తమ్ముడు అంటే ఎవరు? నా తమ్ముడు. నా తమ్ముడు పవన్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ రేంజ్ అంతా ఉన్నవాడు నా తమ్ముడు. పట్టకు ప్రాణం తమ్ముడు అయితే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. జీవన్ గారు అందరూ తుమ్మొస్తే రామ అయ్యా అంటారు, కానీ నేను మాత్రం తమ్ముడు 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 అంటారు. ఇగో హ్యాకర్ గారు, అందరు కాంటాక్ట్ లిస్ట్ లో నా కాంటాక్ట్ లిస్ట్ లో నా తమ్ముడిని పేరు ఏమన్నా ఉంటుంది తెలుసా? తమ్ముడు అని ఉంటది. అది నా తమ్ముడు రేంజ్ ఏంటంటే. వచ్చింది కానీ జీవన్ గారు మీరు ఏమన్నా 2వ రోజు వచ్చి నా కూతుర్లు మీరు ఏమన్నారు చెప్పాలి. అందగత్తులు ఇద్దరిని ఒక్కడే చేసుకుంటాను, ఎవరిని మాత్రము పెళ్లి చేయడం చెప్పలేరా మీరు ఆ రోజు? నేను అనలేదమ్మా. ఇంకెవరు అన్నారు అయ్యా? సమంత సాయి పల్లవులనా? చూడండి ఆ యాంకరే నా తమ్ముడిని 100 సార్లు లైన్ వేసింది. నేనే యాక్సెప్ట్ చేయలేదు. నా తమ్ముడు వేసాది. నా చిన్న తమ్ముడు 50 సార్లు వెనకాల పడింది ఐ లవ్ యూ అని. నేను ఏ ఒక్క రోజు ఎంకరేజ్ చేయలేదు. ఏమమ్మా యాంకరు
నా అల్లుళ్ళకి నీవు లైన్ వేసినావు అంటే ఏంది సంగతి, నా బిడ్డలు ఏమైపోవాలా? అప్పు అంటే విచారణ ఏమంటారు మాట్లాడింది లేట్ అవుతుంది ఏం జరా సరే ఇగో కట్న కానుకల గురించి పిల్లల ముందర ఎందుకు కానీ ఆగమ్మ జర ఆగు, నా ఆయన ఏమంటున్నాడు ఏంటండి? పిల్లలు మీకు నచ్చారా? నచ్చారు మమ్మీ. తక్కువ ఉందని చెప్పాడు కదండి బయట అంతా. రోషిని నీ అమ్మకి నీ బాబుకే కాళ్ళు దొబ్బినాయి అనుకున్నా, మీకు కూడా దొబ్బినాయి అని. పెళ్లి కొడుకులు వేరే, ఈ పోకర్ కాదు. ఏంటి పెళ్లి కొడుకులు వీళ్ళ ఏదో తేడాగా ఉందేంటి? డాడీ ఏమైంది నా అల్లుళ్ళకి? నాకంటే అడిగి ఎక్కువ. ముందే యూట్యూబ్ లో ఫేమస్ వాళ్ళు. ఏంటిదండి హైట్? ఏమమ్మా ఏం తక్కువైంది నా తమ్ముళ్ళకి? అన్ని తక్కువే. అవును మీకు అన్ని ఎక్కువ. నువ్వు ఎల్లవతల్లో తోడుతావు, ఆ నుంచి మాత్రం ఈ నుంచి వస్తుంది కంపు. మన మూతులు మూతి పెడుతున్నావు కదా దాన్ని. నా పిల్ల మీద పడ్డది కళ్ళు మొత్తం. చాలు కానీ పోయి తినడానికి అన్న తీసుకురా పోండి. జోడి మాత్రం బాగుంది. మా జోడియా ఏదో తేడాగా ఉందేంటి? థ్యాంక్స్ అల్లేడు. అప్పట్లో మీ మామ మంచం నిలబట్టే తెలుసా? అవునా, మచ్చ కింద మామ ఉండదు, మచ్చ మీద నువ్వు ఉండే కదా. అయిపోయినాయా? అయిపోయిందా మీ వయ్యారాలు? అమ్మ జర బొడ్డు మూసేసి నీ పిల్లలను రమ్మని ఫస్ట్. అమ్మాయిని తీసుకొస్తానండి. సెట్ చేస్తావు రానికి మనకి ఉంటే మనం పిల్లలు ఎవరండి? సంబంధం వద్దురా అని చెప్పిన. లేచిపోయింది. పదే పదే ప్రోగ్రామ్ తప్పదే తల్లి. నేను బ్రోకర్ని కాదు, మీడియేటర్ని. అవునరా? నా తమ్ముడు వాడు వెళ్ళిపోయినారు ఆనిముత్యాలక్క. పోతే పోయిన ఆనుమత్యాలు. మనకంటూ ఒక యాంకర్ ఉంది, మన వెనకాల పడి పడి మనం ఎందుకున్నా అలా? ఎలా అనిపించింది? క్రాంతి వెరీ నైస్ అబ్బా. మేడం మీ పేరేంటండి? మౌనిక. మౌనిక, మీ టైమింగ్ అయితే సూపర్, అదర్స్ ఎక్సలెంట్. అసలు మీరు అంటే అన్ని స్పాట్లు వేస్తున్నారు కదా కొన్ని, అన్ని ఆ స్పాట్లనే. బాగుంది తెలుసా ఆ లింక్. నువ్వు అట్లనే మాట్లాడు, నేను ఇంటర్వ్యూ సూపర్. బ్రోకర్ వచ్చి అదే చెప్పింది కదా, నువ్వు అట్లే అను. కామెడీ షోలో కామెడీ చేయకుండా పాటలు పాడతా అంటున్నారు. మరి పాటలు పాడితే కామెడీ వచ్చిందా లేదా కంప్లీట్ వచ్చిందా చూద్దాం. లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. అందరికి నమస్కారం అండి. ఏం చెప్పాడు? అవును, మీ పేరేంటి? ఏందండి మీ పేరేంటి? జీటు. అదేంటి పేరు? జీ వన్ అని పెట్టుకుంటే అందరు పిలుస్తున్నారు. జీటు అంటే పిల్లరా? వామ్మో, పేమెంట్ ఎంత రోజు వాళ్ళకి? నాకే తిరిగిస్తారు ఇంకా. ఓ నేను అప్పించాను. షోకి రావడం ఎలా అనిపిస్తుంది? అంటే స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ రోజులు తిప్పించుకున్నారు, కొంచెం కోపం వచ్చింది. పర్లేదు ఇప్పుడు ఓకే. ఓకే ఓకే, షో ఎక్కువ రోజులు ఉండవులే. ఓకే, షో స్టార్ట్ చేద్దాం. ఇంత చీప్ గెస్ట్ ఏమన్నా స్టైల్లో కూర్చున్నారు సార్ మీరు? అసలు సూపర్ సార్. ఇప్పుడు చీఫ్ గెస్ట్ వచ్చారు కదా, ఇప్పుడు చిన్న గెస్ట్ వస్తారు. అమ్మా చిన్న గెస్ట్ గారు రాండి అమ్మా. ఏమండి మీరు గెస్ట్ గా వచ్చారు కదా, ఎందుకు పొద్దున్న రోడ్లు చెత్త ఎత్తే వాళ్ళకి కామెడీ కాదండి, కామెడీ మ్యాన్ వేసుకునేది. మళ్ళీ సెలబ్రిటీస్ ఏం వేసుకోవాలి తెలుసా? ఇట్లా రెండు తెచ్చుకొని వేసుకోవాలి. మేడం కూర్చోండి మేడం. అమ్మా సరే పిలవండి. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో పిలవండి. చీఫ్ గెస్ట్, చీఫ్ యాంకర్. నిజంగా చీఫ్ గా చూస్తున్నారు ఏంటమ్మా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పిలవండి. సో మన మొదటి కంటెస్టెంట్ వస్తారు, పిలవండి. చీఫ్ యాంకర్. సో అలానే వస్తారు సార్. ఓకే, సో లెట్స్ వెల్కమ్. రండమ్మా. ఎవరండి వెల్కమ్? మొదటి కంటెస్టెంట్. ఓకే ఓకే. అమ్మా నీ పేరు పేరమ్మా?
నా పేరు మౌనిక సార్. నమస్కారం అడగారు ఇటు పెట్టాలి ఫస్ట్. మీరు మామూలు సార్ టైమింగ్ నమస్కారం సార్. అనవసరం పెట్టుకున్నా ఏదో తేడాగా ఉందేంటి? నమస్కారం సార్. నీ పేరా? కాదు సార్, నా పేరు మౌనిక. ఓకే. నువ్వు ఇప్పుడు నువ్వు పాడబోయే పాట ఏంది? బిట్టు. బిట్టు ఏ బిట్టు? ఒడియా అన్నప్పుడే అర్థం చెప్తా. నువ్వు డాబా పైన ఒడియాలు ఆడేస్తే కాళ్ళు ఎత్తుకొని పోతే ఒడియాలు అట్టుంది. కానీ ఏ మాట కామాట అప్పట్లో నేను మా జీవనం అమ్మ అలా స్కూల్లో అందరినీ చేయి కడుక్కుంటుంటే బంటి అనగానే మాకు అక్కడ గుర్తొచ్చాడు. ఈ బంటి నీ సబ్జెక్ట్స్ ఏంటి ఆ బంటి గుర్తొచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఎలుగు బంటి గుర్తొచ్చాడు. కానీ ఏ మాట కామాట నీ వాయిస్ అసలు బాగాలేదమ్మా. ఏంది నెక్స్ట్ టైం ట్రై చేయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా పాట సార్ అదన్నా కొంచెం మంచి వాయిస్తో పాట ట్రై చేయి. పాట సూపర్ అయిపోయింది పాట. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నడక మారింది, ఏంటండి? చూపు మారింది, చూపు మారింది. ఆగు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఆడికి వెళ్తావు అనుకున్నా. చూపు ఏంటి ఆయన దగ్గర పోతే అన్ని మారిపోతాయి. నిజం చెప్పానా? కానీ అప్పట్లో నేను జీవనం అలా ఏరియాలో వెళ్తుంటే ఏమో వెనకబడింది. సరేలే ముందు ఈ జిహెచ్ఎంసీ డ్రెస్ మార్చువా? చూడలేకపోతున్నా. అమ్మా మౌనిక చేసావు. యాంకర్ గారు జడ్జిమెంట్ మేడం దగ్గర తీసుకోండి. ఆమె ఎలా పాడబడింది? బాగా చేశాను నేను. హలో, ఈ షో నాది, ఆయన షో వేరు. ఆయనది దప్పిడి ఓకే, నాది దిపిడి. ఏం చెప్పావు? డైలాగ్ మర్చిపోయి దాన్నే తిప్పి చెప్పారా? షోకేడు పాడి చెప్పలేదు లేదు. ఓకే, దబ్బడి దిబ్బడి అన్నా మీరు దబ్బడి దిబ్బడి. ఏమండి ఆ పాట మీకు ఎలా అనిపించింది? బాగుంది, నిజంగా బాగుందండి. బాగుందంటే ఓహో అది అక్కడే చెప్తారు మీరు. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ కాంట్రాక్టర్ చీప్ గా పాడడానికి. ఏమండి ఇన్నిసార్లు చీప్ అని చెప్పాల్సిన అవసరం, జస్ట్ కంటెస్టెంట్ వెల్కమ్ అని చెప్తే చాలు. చీప్ గా చాలా బాగుంటాయి. సరే కానీ చీప్ గా నెక్స్ట్ ఎవరమ్మా పాడడానికి? రండి. అమ్మా ఏం చెప్పావమ్మా? నమస్తే. కొంచెం గట్టిగా. నా పేరు మాధురి. పాడిపోయి పాట మైకేదమ్మా చేతిలో? కాదు చేతిలో మైకేదమ్మా. యాంకర్ చేతిలో ఉంది. ఇది మైక్. కానీ ఫాస్ట్ గా రెడీ. నేను పాడిపోయే పాట అక్క 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 ఎక్కడ? అక్క అక్క నువ్వు ఎక్కడే? చెల్లి నీ పక్కనే. మాకు కళ్ళు దొబ్బే అనుకున్నారా? మాకు కళ్ళు దొబ్బే అనుకున్నారా సార్? అక్క చెల్లి పక్కనే ఉన్నారు. ఒక్క చేస్తా పక్కనే ఉన్నారు కదా, మాకు కళ్ళు దొబ్బేయా సార్? ఆయన మీడియా మంచి పాట వింటే పాడండి ఫాస్ట్ గా. నేను పాడతా, చూడండి. పాట చూడరు, వింటారు. వినండి. అందంతో పందెం వేస్తా, అందరినీ నేనాడిస్తా. వాహా పోతారేమని భయపడ్డాను. మోకం చూసుకో, అర్థంలో చూసుకో. ఏ మాత్రం అందం ఉందని పని చేయడానికి అందంతో? అందం చూడు అక్కడ. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. హలో ఈ షో నాది, ఆయన కాదు. నేను యాంకర్ చెప్పండి. ఏమండి ఏ పాట ఎలా అనిపించింది? బాగుందండి, నిజంగా బాగుంది. చాలా బాగుందంటే. ఓకే అమ్మా, మీరు రిజల్ట్ ఏంటండి? రజనీకాంత్ గారు ఫోన్ చేస్తున్నారు సార్. రజనీకాంత్ గారు సార్. రజనీతో గజనీ చేయమంటున్నాడు అబ్బా మ్యూజిక్. సరే తర్వాత మాట్లాడు. ఖాళీ లీటర్ బ్యాగ్ పెట్టు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ సార్. నాకు చిన్న డౌట్ సార్. నాకు ఒక డౌట్ వస్తుంది. ఏంటమ్మా? తబలా అంటే ఏంది? తబలా మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్లీ ఆడవాళ్ళని అబ్బలా కాదు సబలా అంటారు. అది ఆడవాళ్ళని.
ఆడవాళ్ళని సబల అంటారు, మగవాళ్ళని తబలా అంటారు. బా అదే తబలా అంటే సార్ మీరు అసలు ఏంటంటే సన్నాయి అంటే ఏంది? సన్నాయి. మంచి ప్రశ్న అడిగావు. ఈ అమ్మాయి ఎలా ఉంది? సన్నగా ఉంది. ఏం చెప్పాలి? ఎలా ఉంది అమ్మాయి? సన్నగా ఉంది. అందుకే సన్నాయి. ఇందాక అమ్మాయి ఎలా ఉంది? ఇంతలా ఉంది. అందుకే ఆమె రావాలి. నెక్స్ట్ చీప్ గా పాడడానికి మా చీప్ గెస్ట్ ముందు రండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావట్లేదు, ఆగండి. నెక్స్ట్ మన యాంకరే పాడుతుంది. ఏమొచ్చి బీపీ ఇవ్వాలి. మీ వాయిస్ చాలా బాగుంది. నేను మీకు లైట్ ఇస్తానండి, కానీ నాకే లైట్ లేదు ఇప్పుడు. ఓకే వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. నువ్వు ఎంచుకున్న రాగమేంటి, తీసుకున్న తాళం ఏంటి? మీరే కదా చీప్ గా చెప్పారు. అసలు ఎక్కడైనా ఏ వచ్చి బీపీ వాలి, బి వచ్చి సిపై ఎందుకు వాడుతుంది? ఏమో దోమలు వాళ్తాయి, ఎందుకు వాళ్తాయి? నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా. నువ్వు మాత్రం తోడికి ఎవరన్నా తెచ్చుకుంటావు. ఏం చెప్పావురా? ఈసారి చూడు నెక్స్ట్ షెడ్యూల్ ఏమన్నా. నువ్వు కొంచెం అరకుండా. ఎలా అనిపించింది ఆ పాట? బాగుంది, నిజంగా బాగుంది. నేను మా మామ అలా చెరువు గట్టుకు వెళ్తుంటే పైకనే కాదు అల్లగారికి వెళ్తుంటే మీరు నిజాలు ఒప్పుకుంటారు. బాలయ్య బాబు గారి అప్పుడే ఒక కొత్త సినిమా వచ్చింది, దానికి క్యూ నేనే కట్టాను. తర్వాత నేను కట్టేసి కొట్టాను అనుకో, అది వేరే విషయం. ఓకే ఓకే నెక్స్ట్ 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 కంటెస్ట్ బిలీవ్ రండమ్మ చీప్ గా పాడడానికి చీప్ గెస్ట్ ముంగట. చీప్ గెస్ట్ ముంగట. ఓకే ఓకే నైస్ నైస్ బాగుంది. నమస్కారం చేసి పెడతా రెడీ. పడండమ్మా రెడీ రెడీ. ఏమిటది చూడండి, నేను చాలా మంచివాడిని, సౌమ్యుడిని, మంచిగా జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు ఈత చెట్టు కాస్తాయి ఈతకాయలు, ఈతకాయలు. నిద్రపోయావా ఏంది? కోమాలోకి వెళ్ళిపోయావా? కాదు ఇప్పుడు దాకా వచ్చిన అబద్ధాలు చెప్పారబ్బా. ఈ మొక్కతే ఇష్టు చాలా నిజం చెప్పింది. ఎక్కడైనా జామ చెట్టు జామకాయలు కాస్తాయి, పుచ్చకాయలు కాస్తాయా? సూపర్ సార్ సూపర్. నేను నిజాయితీ నాకు వచ్చింది. మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, అట్టికాయలు కాస్తాయా? కాయలనుకో కానీ షెడ్యూల్ నువ్వు కొంచెం సెట్ చేయి. అప్పట్లో నేను మా జిగల్ మామ, సారీ జిగల్ జీవన్ మామ అట్లా మామిడి తోటలుగా అలా వెళ్ళే వాళ్ళ మామిడికాయల కోసం. ఒక్కరు కొట్టాడు కొట్టారా? ఆయన మొహం చూడండి ఎలా ఉందో. అది అది వేరే విషయం. కానీ అప్పుడు మామకి తట్టింది ఐడియా. అల్లుడు జామ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? జామకాయలు. మామిడి చెట్టుకి మామిడికాయలు. అది నేను బాగానే ఉంది, సాంగ్ చేద్దాం, బీన్స్ ఇద్దాం, అదొకటేస్తాం. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, మామిడి చెట్టుకు కాస్తాయి. నెక్స్ట్ రౌండ్ రెడీగా ఉంది, నువ్వు సెలెక్ట్ అయ్యావు. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. కానీ ఇదే బాగా ఓకే, ఇదే చెప్పండి. బాగుంది. ఇది దానికో బాగుంటారా? మీ అమ్మ బాగుందా? పూసుకొని ఓకే 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 ఓకే. అమ్మా మీరమ్మా? నా పేరు జయశ్రీ. ఓకే. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో, నేను ఎంత అందంగా ఉంటే నాకెళ్ళి తిరిగి ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం అటు తిరుగు. చూసింది నా తల్లి. तुझे देखा तो ही जाना सनम, प्यार होता है दीवाना सनम. కలర్ జెరాక్స్ అదిరింది. తెలుగే రాదు. ఈ పాట మరి నీ వాయిస్ ఉందమ్మా అద్దరిపోయింది. నీకు ఇంకా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏ రౌండ్ లేదు. నెక్స్ట్ ఫైనల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హిందీ రాదు, చాలా కష్టం కవర్ చేయాలి. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. ఓకే అమ్మా, కంటెస్టెంట్లు అందరూ అయిపోయారా? అయిపోయారు సార్. ఓకే కరెక్ట్ మనిషి దొరికావయ్యా. పాట పాడాలనిపిస్తుందా? నీకు పాట అప్పుడే పాడాలనిపిస్తుంది. ఓకే సరే పాడు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదిగో ఎదురే ఉన్నారు, ఆ గుండె తీసి చేసేసుకున్నారు. అర్థమైందా? మేమే చేయలేకపోనా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే ఈ షో ఇంతతో అయిపోయింది. సో రిజల్ట్స్ వచ్చేసరికి నెక్స్ట్ షెడ్యూల్లో చెప్తాను, కానీ నెక్స్ట్ షెడ్యూల్ నువ్వు కూడా. నాకు అర్థం కాలేదు. ఓకే నెక్స్ట్ స్కిట్ తో, నెక్స్ట్ ఎపిసోడ్ తో, నెక్స్ట్ కంటెస్టెంట్ సారీ కాంట్రాక్టర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బై బై. ఇట్లా మన స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. అది ఈ డైరెక్ట్ దీనికి సింకింది. రెడీ? ఈ స్కిట్ లో నేను కూడా చేశాను కాబట్టి నాకు నేనే పొగుడుతూ అస్సలు బాగోదు.
జీవన్ సార్ ఈ స్కిట్ ఎలా ఉంది? చీప్ ఉంది నిజంగా రిచ్గా ఉంది. ఓ చీప్ కాదండి రిచ్ రిచ్గా ఉంది. థ్యాంక్ యూ. నేను మామ రిచ్ అనేసరికి నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఎందుకు వద్దన్నా యాంకర్ గారు జీవన్ సార్ నైట్ కి అమ్మో రెడీ రెడీ. గోపి గారు సూపర్. గోపి అండ్ నవీన్ ఎక్సలెంట్. ఇది మొత్తం సకుటుంబ సపరివార సమేతం లాగా పెట్టారు. సూపర్, చాలా బాగుంది బా. మాస్టర్ పోరాటం, స్టూడెంట్స్ ఆరాటం. ఆ ఆరాటం ఏందో పోరాటం ఏందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. స్టూడెంట్స్ ఇంకా రాలేదు ఏంటబ్బా, అసలు టైం సెన్స్ లేకపోతుంది వీళ్ళకి. యాంకర్ గారు ఈరోజు మంచి డ్రెస్ వేశారు, ఒక స్టెప్ ఏదైనా మాత్రం సరదాగా. విజయ్ సార్ రెడ్ మ్యాచింగ్. డాన్స్ అయిపోతేనే బాగుంటుంది తెలుసా. ఏదో చెయ్యాలి కదన్నా, ఆర్డర్ అయిపోతే ఎలాగా. ఓహో అసలు ఈ మధ్య కాలేజ్కి టైం సెన్స్ లేకపోతున్నా అసలు కొడుకోళ్ళకి ఈ రోజుల్లో. మై కమింగ్ సార్. ఏ టైంకి రావాలా? మీరేంటి వాళ్ళు మాట్లాడాలి తెలుసు నెంబర్ వన్ పోగాను అంటే అది మీరేనా? కొత్త ఉందనండి చెప్పండి సార్, వినండి బోర్ పడుతుంది. ఏంట్రా సార్ ఏసీ కాకుండా సార్ నేనే వాడను రా. ఏదైనా వాడాలి సార్, గబ్బులు అవుతుంది. మండుతున్నా చూసి ఎంతుందో దిగుతూ రాఫు. డ్రెస్ ఎక్కడ కొన్నారు సార్? ఏరా అంటే ఇంకా సైడ్ వెళ్ళకుండా ఉంటాము. అవును సార్, నాకు అర్థం కాలేదు సార్. సార్ బాగుంది కానీ మీరు కానీ కళ్ళ చోటు పెట్టుకొని అలా నచ్చోట్లో నిలబడితే గుర్తుని పక్క దిగమంటారు. అవును సార్. అందుకే సార్ మమ్మ చెప్పింది. ఏం చెప్పిందిరా? తర్వాత మాట్లాడొచ్చని. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నేను మాట్లాడతా. మాట్లాడుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. చెప్తున్నా కదండి, ఇలా తమ్ముడు పడుకుని ఉంటారంటే ఏం లేదు. మంచిగా చదువుకున్నావు అనుకో, నువ్వు లాయర్ అవుతావు. నువ్వు ఇంకా పడకంటే బాగా చదువు అనుకో, ఒక పోలీస్ అవుతావు. ఎంత ధైర్యం ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ పని చేస్తారు సార్ మీరు. సార్ బుక్ చేసుకోవాలి. బుక్ పక్కన చెప్పండి. పెన్ను తీసు. నవీన్. శివ కళ్ళు మింగి కాన్ రావట్లా. అడుగు. బస్సు కొట్టేస్తుంది రోజు బంటి రూపంలో రక్తపించదు. నీకేం పడరా? మమ్మల్ని చదువు చదువు సైలంగా. గురువు గారు మీకోసం ఏదో చెప్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నంబర్ వన్ స్టూడెంట్ అంటే నువ్వే. ఈయన చూసి నేర్చుకోండి, కాలేజీకి ఎలా రావాలి, ఎలా ఉండాలి, మాస్టర్ని ఎలా గౌరవించాలి. అందుకే నువ్వు నా ప్రియమైన స్టూడెంట్ కదా. పెద్ద శబ్ద అంటే వాడు వేదంతే సరిపోయారు మనకి ఎద్దదు. అంటే వాడు వేదంతే సరిపోయారు మనకి ఎద్దదు. వాళ్ళు అలాగే అంటారు కానీ వెళ్ళి కూర్చోను ఆయన. కూర్చో. ఇంకా చాలా చాలా ఏంట్రా సార్ ముందు ఎక్స్ట్రా చేస్తున్నావు? అంటే పెద్దల్ని గౌరవించమని మా గురువు గారు చెప్పారండి. అయితే వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. సార్ ఏంట్రా లోలేటర్ సార్? దానికెందుకు కుక్కర్చినట్టు అరుస్తావు? ఎవరా? నాకేనా? కాదు సార్, వీడికి అమ్మాయి రాసింది సార్. అమ్మాయి లవ్ లెటర్. ఇంత ధైర్యం ఉంటే సార్ కాకుండా వీడికి ఇస్తావు. లవ్ లెటర్ చలో. అసలు నాకు ఇంట్రెస్ట్ మన బాగా interest. ఏదో తేడాగా ఉందేంటి? మగోడా తేడా నాకు అదే వచ్చింది. ఈడు బీడా ఇంత అంటే మీకు ఇష్టం
అలా మన ఇద్దరం రోడ్డు మీద వెళ్తుంటే అందరూ మన్నే చూస్తారు. చదవద్దండి. అలా మన ఇద్దరం వెళ్తుంటే అందరూ మన్నే చూస్తారు. ఇంట్రెస్ట్ గా ఉంది నాకు అసలు అంటే ఇష్టం. అందరూ నన్ను చూస్తే వచ్చిందండి వయ్యాలి. రావచ్చా? లేదు అటు నుంచి అట మింగి ఈడొకడు మటన్ షాప్ ముందు కుక్కలు ఎదురు చూస్తుంటారు ఏమన్నా వస్తే ఊగుదాం. స్వీటీ అమ్మాయి గోకడ వేడు పని. అయ్యి బాబా ఇది ఏంది ఆఫర్ ఇచ్చినట్టుంది, చేయకూడదు ఇలాంటి పనులు చేయకూడదు, మానేయాలి. సర్లే ఈ ఒక్కసారికి తట్టేద్దాం. చాక్లెట్ ఏం జరిగింది లోపల? మ్యాథ్స్ డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. అవును తెలుగు సార్ మ్యాథ్స్ డౌట్ ఎట్లా చదువుతుండు? అరే గుర్ర బిడ్డ నీకు ఇంకా అర్థం కాల సార్ ముసలాడని ఆటగాడరా. నేను ముసలిలో దసరా పండుగ అంటే మరి సార్ పోయి నాకు మనమేం చేస్తాం. ఇవాళ క్లాస్ అయినట్టే. బాగా చేశారు. మాటికి లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు. జీవన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? వామ్మో వీళ్ళేం మాస్టర్లు, వీళ్ళేం స్టూడెంట్స్, నిజంగా మాస్టర్లు స్టూడెంట్స్ అట్లా ఉంటారు అబ్బా. ఎనివే సూపర్ విజయ్, బాగుంది. ఓకే నైస్, షార్ట్ అండ్ స్వీట్ గా చాలా బాగా చేశారు. సూపర్, థ్యాంక్స్ అండి. దబిడి జిబిడే